ఓం. పౌష్టిక ఆహారం అంటే ఏంటి? ఏ ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉండగలం? ఒకరోజు టైం ఇస్తాం మీ అందరికీ, నాకు చెప్తారా అని అన్నాను అనుకోండి, మీరేం చేస్తారు? ఏమంటే గూగుల్ సెర్చ్, ఏమంటే గూగుల్ సెర్చ్, యూట్యూబ్ చూస్తారు. ఏంటిది? అవునా? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మనకి రకరకాలుగా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు? కీటోన్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ అట్లాంటివి ఏం తినొద్దు. ఇంకొంతమంది ఫ్రూట్స్, సీడ్స్ తినండి అంటారు. ఇంకొంతమంది పచ్చి కూరగాయలు తినండి అంటారు. ఈ రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ యూట్యూబర్స్ అందరూ కలిపి మన మంచినీళ్ళు కూడా సరిగ్గా తాగనివ్వరు. కొంతమంది ఆల్కలైన్ వాటర్ తాగాలంటారు. కొంతమంది భోజనం ముందు మంచినీరు తీసుకోకూడదు అంటారు. ఇంకొకళ్ళు భోజనం చేస్తే తీసుకోకూడదు. ఇంకొకళ్ళు భోజనం చేసిన వెంబటే తీసుకోకూడదు. ఇంకొంతమంది పాలు తాగే పిల్లలకు కూడా మీరు మంచినీళ్ళు ఇవ్వచ్చు అంటారు. అన్నారే, ఇవన్నీ విన్నారు కదా మీరు. సో ఇప్పుడు మనం ఎలా తినాలి, ఎలా తాగాలి? అవునా? మొన్న ఈ పచ్చి కూరగాయలు మాత్రమే తినమని చాలా ప్రసిద్ధంగా, అంతర్జాతీయంగా బాగా పేరు గాంచిన ఆవిడ మొన్న చనిపోయారు, అలా తింటూ. అవునా? ఆవిడ్ని నమ్మి ఆల్రెడీ చాలామంది మొదలెట్టారు ఆ డైట్. అంటే ఎంత ప్రమాదకరమో చూడండి. అంటే మనం ఏమి తినాలి అనేది మన వయస్సు, మనం ఉన్న పరిస్థితి, మన ఆరోగ్యం, అక్కడ ఏం లభ్యం అవుతాయి, ఇన్నిటి మీద ఆధారపడి ఉంది. అంతేగాని ఎవరు ఏది పడితే అది చెప్తే అది మనం పాటించకూడదు కదా. అవునా? ఎందుకు చెబుతున్నాం ఇవన్నీ? ఇప్పుడు దానికి తెలిసిన వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు ఎవరికి అనారోగ్యంగా ఉంది, ఏం తినాలి అంటే ఆయన గురించి కొంచెం తెలిసిన ఆ డాక్టర్ దగ్గరికి అడిగితే ఆయన చెప్తారు నువ్వేం తినాలి అని, నీకు ఏది మంచిది అని. ఆధ్యాత్మికంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకని? ఏ సాధన చెయ్యాలి అంటే ఏం చేస్తారు? ఏమంటే యూట్యూబ్ ఓపెన్ చేయడం, ఒక సత్సంగం వినటం. అవునా? అప్పుడు ఆయన ఒకటి చెప్తారు, ఆయనకి ఆ ముందు వాళ్ళ కోసం ఏదో చెప్తారు, అది ఈయన వింటారు. తర్వాత మళ్ళీ ఏంటి ఇంకొక ఆయన ఇంకో రకంగా చెప్తారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. మనం ఏం పాటించాలి? మనం అన్నీ కలిపి పాటిద్దామా? ఇది ప్రమాదం కూడా ఉంది దీనివల్ల. ఒక ఆయన కోవిడ్ టైంలో ఆయనకి ఏదో అనారోగ్యం వస్తే యోగా గురించి యూట్యూబ్లో చూశారు ఎలా చేయాలని. తర్వాత దాంతోపాటు ధ్యానం కూడా చేయాలన్నారు, చేశారు. చేయటం వల్ల ఏమైంది? అవసరం కన్నా ఎక్కువే చేశారు ఆయన. ఒక సూక్ష్మ జీవులు కనపడటం మొదలైనవి ఆయనకి. అప్పుడు ఒక రోజు హరిద్వార్ వచ్చి, నేనేం చేయాలి? నువ్వేం చేయవసరం లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నావో అది ఆప్. అవునా? అంటే అసలు మనం ఏం చెయ్యాలి అనేది ఎలా తెలుస్తుంది? ఇదంతా నేను ఎందుకు చెబుతున్నా అంటే, మొన్న సత్సంగం మనం గుర్తుందా మీకు? పోయిన పౌర్ణమికి మాట్లాడాం. అది విన్న తర్వాత కొంతమందికి సంశయాలు వచ్చినాయి. ఏమని? నాకు మోక్షం ఇంకా లేదు అని ఒక ఆయనకి దృఢంగా అయిపోయింది, బలంగా. ఎందుకని? ఇదేంటయ్యా, నేను సత్సంగంలో మోక్షం, ముక్తికి ద్వారాల గురించి నేను చెప్తే నీకు ముక్తి అనేది నాకు లేదు అనేదానికి ఎట్ట వెళ్ళావు నువ్వు? ఎందుకంటే మీరు ఆత్మవిచారణ అన్నారు. అవునా? ఆత్మవిచారణ ద్వారా అన్నారు. ఆ ద్వారం దాటకపోతే మీకు మోక్షం లేదు అన్నారా? ఈ ఆత్మవిచారణ అంటే నాకు అసలు రుచే లేదు, ఈ అద్వైతం అంటే అసలు నాకు పడదు, నేను ఏదో భక్తి సాధన చేస్తున్నా, మరి నాకు ముక్తి లేనట్టే కదా. మంచిది అడిగారు కాబట్టి మనం ఇంకా ముందు చెప్పొచ్చు. మీకు ఎవరికైనా ఉందా అలాంటి సంశయం?
ఎప్పటి నుంచో డౌట్. మనకి ఎంతోమంది గురువులు వచ్చారు. శంకర భగవత్పాదులు వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు, రామానుజాచార్యులు వచ్చారు. సో అద్వైతం, విశిష్ట అద్వైతం, అలానే ద్వైతం, అలానే అత్యంత భేద అభేదం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో వీటిల్లో మీరు చెప్పినట్టు ఏ రూట్ ఎంచుకోవాలి, ఏ రూట్ ఎంచుకోవాలి? అది ఇప్పుడు ఏది ఎంచుకోవాలి అంటే ఇప్పుడు ఇవన్నీ వినొచ్చు మనం. ఇప్పుడు పోయిన సత్సంగం విన్నవాళ్ళు కూడా ఎవరన్నా వింటే దాని ప్రకారం ఏంటి, మీరు నిత్య ముక్త స్వరూపంగా గుర్తించి అలా ఉండాలి. అవునా కదా? అలా ఉన్నారా అన్నాం అనుకోండి, అప్పుడు లేదు అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి అంటే ఆత్మవిచారణ ఇంకా సవ్యంగా జరగట్లా. ఆత్మవిచారణ ఎందుకు జరగట్లా? ఆత్మవిచారణ వరకు రావాలంటే ముందేం చేయాలి? సత్సంగ్. అక్కడ సరైన సత్సంగ్ పడతలేదని అని నేను సత్సంగ్ వింటున్నా, అయినా సరే నాకు అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లా? దానికి ముందేంటి? శ్రద్ధ ఎందుకు లేదంటే నాకు రుచి లేదు దాని మీద. పోనీ దానికి మీద రుచి లేదనుకోండి, అదే మార్గం ఏంటి? ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏది కావాలి అనేది మీరు ఎక్కడున్నారో మీ గురువుగారికి మీరు చెప్తే అప్పుడు ఆయన చెప్తారు మీకు ఏం కావాలనేది. అవునా? అది మనం చెప్పేవాళ్ళ దాన్ని బట్టి మనం పట్టుకోలేం. ఎందుకని ఇప్పుడు ఈ యూట్యూబర్స్ మనం ఎందుకు నమ్ముతాం వాళ్ళందరూ చెప్పినాయి అంటే వాళ్ళు చాలా యుక్తిపూర్వకంగా చెప్తారు. వినటానికి చాలా వాళ్ళకి తోసిన యుక్తితో వాళ్ళు చెప్తారు. నేను ఒక యుక్తి చెప్పిన వాళ్ళు చెప్పిందోటి ఒక ఆయన నన్ను అడిగారు, అందుకని స్వామి ప్రెషర్ కుక్కర్లో ఉడికిన అన్నం తింటే బీపీ వస్తుంది కదా. చాలా ప్రసిద్ధమైన ఒక యూట్యూబర్ చెప్పాడు. యూట్యూబర్ కాదు, ఇంక దానికంటే కొంచెం ఎక్కువ ఆయన. అదేంటి? అవును, కుక్కర్లో ప్రెషర్ ఉంటేనే కదా అది ఉడికేది, అది తింటే మనకి బీపీ రాదు, వస్తుందని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి వీళ్ళందరూ అది ఆపేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో పని పెట్టారు. ఇలా ఉంటుంది అంటే యుక్తిపూర్వకంగా చెప్తారు. ఇప్పుడు మనకు కూడా ఏదన్నా వింటే యుక్తిపూర్వకంగా ఓకే అనిపించింది ఎంబటే దాంట్లోకి దూకకూడదు మనం. అది కరెక్టా కాదా ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలా. అవునా? ఓకే, ఇప్పుడు అన్నిట్లో ఏది కరెక్టు అన్నాం అనుకోండి, అన్నీ కరెక్టే, కానీ నేనేం పాటించాలి అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామో మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. అవునా? మొన్న లాస్ట్ టైం మనం చూసింది ఏంటి? అద్వైత దృష్టి నుంచి చూసాం. ఇప్పుడు భక్తి దృష్టికోణం నుంచి అదే చూద్దాం. ఎందుకంటే అందులో భక్తి పరంగా ముందు తీసుకెళ్ళారు కాబట్టి అదే లైన్లో వెళ్దాం. ఇప్పుడు భక్తి పరంగా వెళ్ళాలంటే మామూలుగా అయితే ఇప్పుడు ఆ నాలుగిటికి మనకు ఒక దృష్టికోణం చూస్తే అన్నీ తేడాగా ఉంటాయి. కానీ ఎవరన్నా సరే వాటిల్లో ముందుకు వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తేడా ఏమి ఉండదు. ఇప్పుడు భక్తి, ఇప్పుడు ఆ నాలుగు తీసుకుందాం, ఆ నాలుగు కూడా ఈ రెండిట్లో వస్తాయి కదా, జ్ఞానం భక్తి అన్నాం. కానీ ఈ రెండు కూడా తేడా ఏం లేదు, తేడా కనపడుతుంది. కానీ నిజమైన భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పరమమైన జ్ఞాని. పరమమైన భక్తుడు ఉన్నాడు అనుకోండి, పరమమైన జ్ఞాని అనుకోండి, నిజమైన భక్తుడు. కానీ రెండు తేడా ఏం లేదు. మరి ఏంటి? ప్రస్తుతం నీకేంటి? భక్తి మీద రుచి ఉందా? భక్తితో వెళ్తావు, కరెక్ట్గా వెళ్ళాలి. కానీ జ్ఞానం మీద రుచి ఉందా? నువ్వు వెళ్ళు, దేంట్లోకి వెళ్ళినా చేరేది అక్కడికి. కానీ నేను ఇప్పుడు ఏది తీసుకోవాలి అంటే అన్నీ తీసుకోలేం. అది ఏదో ఒకటి తీసుకోవాలి, దాని మీద మనం పట్టుదలగా దాంతో ముందుకెళ్ళాలి. సో భక్తి దృష్టికోణం నుంచి మనం ద్వారాలు, 4 ద్వారాలు. దేనికి ద్వారాలు ఇవన్నీ? ముక్తికి. అవునా? ముక్తి దేని నుంచి? ముక్తి కావాలా మీకు? ఎందుకండి ముక్తి? నేను ముక్తి అంటే ఏదో చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఎవరు చూడొచ్చారు? అవునా? ఎందుకు కావాలి? మామూలుగా ముక్తి కావాలంటే ఏమంటారు? కరెంట్ జనరేషన్, ఇప్పుడు ఇక్కడ నేనేమైనా అనుకుంటాను నేను చెప్పొద్దు, మామూలుగా ముక్తి కావాలా అన్నాం అనుకోండి, ఏమంటారు? ముక్తి అంటే ఏదో చనిపోయిన తర్వాత కదా, ఇప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారా లేదా? మరి ఎందుకు అది చెప్పరు?
ఇది ఇది ఉంటే చాలు, ఇక ముక్తి ఎందుకండి అని అంటారా? ఆ, మరి అదే అందుకని ఇక్కడ ఏమంటున్నాం, ముక్తి నిర్వచనం మారుస్తున్నాం. ముక్తి అంటే ఇక్కడ నేను చెప్పేది దేని నుంచి ముక్తి అన్నాం అనుకోండి, దుఃఖం నుంచి ముక్తి అంటాం. ఇది కావాలా అన్నాం అనుకోండి, కావాలిగా, కావాలా లేదా? దుఃఖం నుంచి ముక్తి కావాలా లేదా? ఇందాక ఒక చేయి ఎత్తే ఇప్పుడు 2 చేతులు ఎత్తాలి. దుఃఖం డౌట్ అండి. ముక్తి అంటే అర్థం చేసుకోవడానికి చాలా థాట్స్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి. అది మీరు చెప్పిన దుఃఖం నుంచి బయటపడి సచ్చిదానంద రూపంగా ఉండడానిక, లేకపోతే పరమాత్మలో లీనం అవ్వడానిక, లేకపోతే జనన మరణ సైకిల్ నుంచి బయటపడటానిక, ఏంటి ముక్తి? అదే ఇప్పుడు ఈ 3 ఉన్నాయా? ఈ 3 ఇప్పుడు జనన మరణ నుంచి బయటపడటానికి అన్నాం అనుకోండి, మీరు బయటపడ్డారో లేదో ఎవరు తెలుసు? ఏమన్నా అవునా కదా? ఇప్పుడు మీరు ఓకే అంటారు, ఇప్పుడు మీరు వెళ్ళి మీ పిల్లలకి చెప్తారు ఇలాంటి ముక్తి నుంచి, అప్పుడు వాళ్ళు మీతో ఏమన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏమైంది నిన్నటి వరకు బాగానే ఉన్నాడు ఈయన అంటారు. ఎందుకని? ఎవరు చూడొచ్చారండి కదా. అందుకని ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటంటే ఈ దుఃఖం లేకుండా ఉండాలి, అవునా కదా? అవునా? కాబట్టి అది తీసుకుందాం మనం కదా. అది తీసుకుంటే దానివల్ల జనన మరణ అది కూడా దొరికింది అనుకోండి, అది బోనస్, అది కూడా తీసుకుందాం. కానీ ఇక్కడ ఇప్పుడు ఎందుకని నేను అలా అంటున్నానంటే, మనం ప్రయత్నించడానికి కావాల్సిన ఆ పట్టుదల మనకు వస్తుంది. ఎందుకని ఇప్పుడు మనం చేసే ఈ ప్రయత్నం దుఃఖాన్ని నుంచి ముక్తి అన్నాం అనుకోండి, దుఃఖం ఎవరికి కావాలి? ఎవరికి వద్దు కదా. దుఃఖం కావాలని ఎవరిని అంటే వాళ్ళని తీసుకెళ్తారు కదా హాస్పిటల్కి కదా. అంటే నార్మల్ ఆడేవాడికి దుఃఖం అనేది వద్దు. ఇది ఫస్ట్. ఇప్పుడు ముక్తి అంటే మనకు దుఃఖం అనేది మనకు వద్దు అంటే అప్పుడు నాతో రావాలి వాళ్ళ. కానీ ఇప్పుడు మనందరం అనుకున్నాం నాకు దుఃఖం వద్దు, రండి 4 గేట్లు ఉన్నాయి అన్నాం. ఫస్ట్ గేట్ ఏంటి? క్షమ, మనో నియంత్రణ. దేహం మనసు నియంత్రణ అన్నాం. నియంత్రణ ఉండాలా? ఎందుకోసం ఉండాలి? మన మంచి కోసమేనా? ఇప్పుడు మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పసికందులు ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు చేస్తానికి మీరు వదులుతారా? వదలరు కదా. వాళ్ళని వదిలేసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ పడితే అక్కడికి డొల్లుకుంటూ వెళ్తారు, ఎక్కడ ఏది పడితే అది ఎక్కుతారు, దూకుతారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటారు. లేకపోతే ఇంకా చిన్నగా ఉంటే ఏ చేతికి ఏది దొరికితే అది వాళ్ళు టెస్టింగ్ నోట్లో పెట్టుకుంటారు, అవునా? అది వదులుతారా? ఎవరన్నా నియంత్రిస్తారా లేదా? ఎందుకని? వాడికి దుఃఖం లేకుండా ఉంటుందనే కదా మనం నియంత్రించేది. తర్వాత స్కూల్లోకి వెళ్తే టీచర్లు నియంత్రిస్తారా? ఎందుకని? అది కూడా వాళ్ళ శ్రేయస్సు కోసమే. తర్వాత మనం ఇక అన్నీ అయిపోయిన తర్వాత మనకు కూడా నియంత్రణ ఉండాలి కదా. నియంత్రణ లేకపోవడం వల్లే ఇప్పుడు వ్యసనాలన్నీ. ఇప్పుడు ఏది దొరికితే అది, టీవీలో ఏది కనపడితే అది, ఇదివరకైతే ఇల్లు కొనుక్కోవాలి, ఇప్పుడు అది కూడా లేదు. ఒక బటన్ నొక్కితే వాళ్ళే తీసుకొచ్చేస్తారు. ఏ నియంత్రణ లేకుండా ఏది పడితే అది తింటే ఏమవుతుంది? దానివల్ల దుఃఖం, అవునా? ఇప్పుడు ఈ ఫోన్, ఈ సోషల్ మీడియా, ఇవన్నీ కూడా అంతే. నియంత్రణ లేకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయితే దానివల్ల కూడా దుఃఖమే. కాబట్టి నియంత్రణ అనేది మనకి సుఖం కావాలి, దుఃఖం వద్దు అనుకుంటే మనకి నియంత్రణ అనేది కావాలి. ఇప్పుడు ఈ నియంత్రణ వల్ల మనకి ఏంటి ఉపయోగం అన్నాం అనుకోండి, మన శరీరాన్ని మనసుని నియంత్రించామనుకోండి, అప్పుడు మనకే బోల్డ్ సమయం మన చేతిలో ఉంటుంది. మనం సద్వినియోగం చేసుకుంటానికి మనకి సమయం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఇప్పుడు ఒకరోజు ఇలా ఏమైనా సత్సంగం ఉంది ఇక్కడికి రావాలి అనుకుంటే మీరు ఎన్నో ఆపాలి కదా, ఎన్నో పనులు ఆపితేనే ఇక్కడికి రాగలరు. అవన్నీ నియంత్రణ చేశారు కదా. అదనమాట క్షమ అంటే. క్షమ నియంత్రణ. నియంత్రణ ఎందుకు అన్నాం అనుకోండి, నియంత్రణ అనేది మొదటి ద్వారం. ఆ మొదటి ద్వారం దాటామనుకోండి, ఎందుకు అసలు ఈ నియంత్రణ చేశాం అంటే రెండో ద్వారం. రెండో ద్వారం ఏంటి? సత్సంగం. సత్సంగం కోసం ఈ నియంత్రణ. సత్సంగం కోసం. సత్సంగంలో ఏం తెలుసుకోవాలి మనం? ఎవరి గురించి తెలుసుకోవాలి?
ఇప్పుడు సత్సంగం కోసం రెండయ్యా కూర్చుండయా అంటే టైం లేదంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు కూడా గుళ్ళో క్యూలో నుంచుంటారు ఓ రోజంతా, దానికి టైం ఉంటుంది. కానీ సత్సంగానికి టైం ఉండదు. 100 కారణాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఒక ఆయన వెళ్ళిపోయారు, కోలార్ ఆయన పూజకి వచ్చి సత్సంగానికి లేరు. పూజకి లేకుండా కూడా కొంతమంది సత్సంగానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేయండి. పూజకి వచ్చి కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏదో ఒక కారణం చెప్పారు కూడా ఆయన, కానీ ఆ కారణం కాదు, ఇంకొక కారణం ఉంటుంది. అందుకనే క్షమ ఉంటే సత్సంగం మనం ఎందుకు వెళ్ళాం, ఎందుకు మనం దాన్ని వెనకాడతామంటే దాని విలువ తెలవకపోవటం వల్ల. సత్సంగంలో దేని గురించి తెలుసుకుంటున్నాం మనం అన్నాం అనుకోండి, మీరందరూ భగవంతుడిని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అసలు ఈ భగవంతుడు అంటే ఎవరో మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? సత్సంగం ద్వారానే తెలుసుకుంటాం. భగవంతుడు అంటే ఎవరు అని తెలుసుకోవటమే సత్సంగం. మీకు తెలుసా భగవంతుడు అంటే ఎవరో? తెలుసు. ఎవరో మా అమ్మమ్మ చిన్నప్పుడే చెప్పింది అంటారు. తెలుసు కదా అందరికీ, సామాన్య రూపంగా అందరికీ తెలుసు భగవంతుడు అంటే ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు. కానీ దానివల్ల మనకి పూర్ణమైన ఒక శ్రద్ధ రావట్లేదు కదా. అంటే అక్కడ ఏదో మనం తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, మనం సరిగ్గా తెలుసుకోలే. ఇప్పుడు అన్నీ మనం చిన్నతనంలో ఉన్నట్టే చేయట్లేదు కదా. ఇప్పుడు మీరు చిన్నతనంలో ఏం భోజనం చేస్తున్నారు అదే తింటున్నారు, ఇప్పుడు లేదు. అదే వస్త్రాలు వేసుకుంటున్నారు, ఇప్పుడు లేదు. అన్నిట్లోనూ మార్పులు. కానీ ఇక్కడ ఎందుకు మార్పు లేదు? అవునా? ఇక్కడ కూడా మార్పు ఉండాలి కదా. అంటే ఎంత లోతుగా వెళ్ళాలి కదా. అప్పుడు 10 గ్రాములు తింటే భోజనం, ఇప్పుడు 1 కేజీ తింటున్నావు అనుకోండి. ఎందుకు తింటున్నావా అంటే ఎదిగాంగా అంటారు. మరి భక్తి, ఇది భగవంతుడి గురించి కూడా తెలుసుకోవాలిగా. అప్పుడు మీ ఇంట్లో ఒక ఫోటో పెట్టారు, ఇది భగవంతుడు అన్నారు. ఆ ఫోటో దాటి ఎప్పుడన్నా ఆలోచించారా? మరి ఎందుకు చేయలేదు అంటే సత్సంగం చెప్పాలి కదా. ఎవరన్నా ఎవరు ఈ భగవంతుడు అనేది అన్నాం అనుకోండి, శృతి ఏం చెప్తుంది? యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. అంటే ఏంటి? ఎక్కడి నుంచి అయితే ఈ సమస్త ప్రాణులు, సమస్త జీవులు అందరూ ఎక్కడి నుంచి ఉద్భవించారో, ఎక్కడ నెలకొని ఉన్నారో, మళ్ళీ ఎక్కడ లయం అవుతారో ఆ పరమమైన తత్వం భగవంతుడు అన్నాం. ఇప్పుడు నేను చెప్పింది అందరూ విన్నారా? లేకపోతే మళ్ళీ చెప్పనా? ఇది ఒక్కటి వింటే చాలు. ఇప్పుడు మనందరం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఒక్కడమే కాదు. ఇప్పుడు మనం అనుకుంటాం మనం మన తల్లిదండ్రుల నుంచి వచ్చాం అనుకుంటాం. మొత్తం తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు అందరూ ఒకే సాట నుంచి వచ్చారంటున్నాం. మళ్ళీ వాళ్ళ వల్లే ఇప్పుడు ఉన్నారు ఇక్కడ. ఎవరు? ఆ పరమతత్వం వల్లే ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం గాలి తీసుకున్నాం, ఇక్కడ అసలు ఉన్నాం అంటే ఎవరి వల్ల ఉన్నాం? ఇది ఇప్పుడు సైన్స్ లేటెస్ట్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ చూసారా? వాళ్ళకి దేవుడు అంటే ఏంటి అసలు ఏం తెలియదు, కానీ వాళ్ళకి తెలిసింది ఒకటి ఉంది. దాన్ని ఇప్పుడు ఈ సృష్టిలో ఈ కాస్మిక్ ఈవెంట్స్ అన్నిటినీ వాటి యొక్క ప్రెసిషన్ చూస్తే అంత హై ప్రెసిషన్. అంటే ఇప్పుడు ఒక కంప్యూటర్లు ఇప్పుడు ఎన్ని సూపర్ కంప్యూటర్లు ఉన్నాయో వాటికి కొన్ని మిలియన్ కంప్యూటర్లు పెంచినా సరే రాని ఒక ప్రెసిషన్లో ఇప్పుడు ఈ సృష్టి అంతా నడుస్తుందంట. అంత ఎర్రర్ ఫ్రీ. అంటే ఎలా అంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు అని మేము మ్యాథమెటిక్స్ ద్వారా కూడా ఒప్పుకుంటున్నాం అంటున్నారు. అంటే చూడండి, అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాము అంటే అసలు మనం ఉన్నాము అంటే ఎక్కడి నుంచి వచ్చాము అదే ఒకటి. వచ్చామనే దాని గురించి కూడా ఇదివరకు ఒకసారి మనం చర్చించాం కాబట్టి మాట్లాడలే. అది కూడా చాలా విస్మయం ఇదిగా ఉంటుంది అసలు ఎలా మనం అసలు ఈ పుట్టుక అనేది వచ్చామని. తర్వాత అక్కడే ఉన్నాం, అదే ఆయన వల్లే, ఆయన యొక్క శక్తి ద్వారానే మనం ఇప్పుడు ఉన్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ ఆయనలోకే వెళ్తాం.
అవునండి, చూడండి, ఆయన పరమాత్ముడు అంటే ఆ పరమాత్ముడిని తలుసుకోవడానికి మనం వెనకాడతామా? అసలు ఎక్కడి నుంచి వచ్చామని చూడండి, మళ్ళీ ఎక్కడ ఉన్నాం మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. అది పరమాత్ముడు అంటే. ఇంకా ఏం చెబుతున్నారు శృతి? ఇంకా ఎన్నో రకాలు. ఇప్పుడు సారంగా చూడాలంటే ఎవరు భగవంతుడు అంటే, ఎక్కడున్నాడు భగవంతుడు అంటే సర్వవ్యాపంగా ఉన్నాడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు. చూడండి, ఈశ్వరుణ్ణి ఇలా మనం ఒక్కసారి గుర్తించాం అనుకోండి మోహన్, ఒకసారి గుర్తించామనుకోండి, అప్పుడు ఇంకా ఈశ్వరుడి నుంచి మనం వేరే అవ్వలేం. ఇప్పుడు మనం దేన్ని మనం ఎప్పుడన్నా ఎవరినన్నా గుర్తు చేసుకోవాలి అంటే ఇలాంటి ఆయన్ని కాకుండా ఇంకెవరన్నా గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉందా? ఆయనే కదా గుర్తు చేసుకోవాలి. సహజంగా నైసర్గికంగా గుర్తుంటుంది ఇంకా అప్పుడు. అవునా? అదే కరెక్ట్. అదే అందుకని అది మనం గుర్తించాలి. దానికోసం అన్నమాట సత్సంగం ద్వారా ఈశ్వర తత్వం ఇది అని. సరే, ఇవన్నీ నేను మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నేను ఎలా ప్రార్థించాలండి? ఎలా ప్రార్థించాలి? మీరు చెప్పారు సర్వవ్యాపి అన్నారు. నేనేమో నాకు ఈ శరీరం ఉంది, నాకు ఈ మనసు ఉంది, ఈ దేహం ఉంది, ఇదంతా ఉంది. ఇప్పుడు మీరు ప్రార్థించవయ్యా ఇట్లాంటి ఈశ్వరుడికి అన్నా. నాకు చాలా మీరు చెప్పారు కాబట్టి ఆయన మీద ఒక ఇది ఉంది, కానీ నేను ఆయన ఎలా ఉంటాడు అంటాం ఎమ్మటే. మనం ఎలా ఉంటాడు అన్నాం అనుకోండి, ఏ రూపంలో ఉంటాడు అంటాం, అంతే కదా. ఏ రూపంలో ఉంటాడు అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది మనకే ఒక రూపంతో మనం ఉన్నాం కాబట్టి. అవునా? మనకు రూపంతో ఉన్నాం, ఈ రూపాలన్నింటినీ మనకే చూసి అలవాటు అవుతుంది కాబట్టి మనకి ఏ రూపంలో భగవంతుడు ఉన్నాడు అనే క్వశ్చన్ మనలో వస్తుంది. ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే నీకు ఏ రూపంలో కావాలో ఆ రూపంలో ఉంటాడు. ఇప్పుడు మన ధర్మంలో ఎన్ని రూపాలు ఉన్నాయి? అవన్నీ ఎందుకు వచ్చినాయి? మీకు ఏ రూపంలో కావాలంటే ఆయన ఆ రూపంలోకి వస్తాడు. అదే కదా కరుణామయుడు అంటే. ఇప్పుడు నాకు మహాదేవుడి రూపంలో రావాలి, సరే దాంట్లోనే ఉన్నాడు. నాకు విష్ణువు రూపంలో రావాలి, విష్ణువులో ఉన్నాడు. దేవి రూపంలో దేవిలో, ఆంజనేయ స్వామి రూపంలో. ఇక రకరకాలుగా మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీకు దేంట్లో కావాలో మీరు అంటే ఇప్పుడు మీకోసం ఆ రకంగా మీకు ప్రకటన అవుతున్నాడు, మిమ్మల్ని ఉద్ధరించడం కోసం. అవునా? అప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు. నేను ఎవరికి ప్రార్థించాలి? నీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఒక్కళ్ళు చాలు. నాకు 10 మంది కావాలి, 10 మంది ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక్కలే, ఆ 10 మంది కూడా ఒక్కలే కాబట్టి. కానీ మీకు ఏకాగ్రత కోసం ఒక్కళ్ళని పెట్టుకుంటే చాలు అంటున్నాం. అవునా? లేకపోతే అక్కడే ఆగిపోతారు చాలామంది. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, అందుకనేగా ఒక ఆయన అన్నారు, ఇప్పుడు ఏళ్ళలో ఎవరికి ముందుగా దగ్గరికి పువ్వు పెడితే వేరేవాడు ఎవడు అనుకుంటాడు లేని పని కూడా అని కొంచెం దూరంగా మధ్యలో పెడతారండి పూలు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళలాగానే వాళ్ళకు కూడా ఈయనకు ఉన్న ఈర్ష అన్నీ ఆయనకి కాళ్ళకు కూడా ఉంటాయని అనుకుంటున్నాడు. అదేం భగవంతుడు కదా. అంటే అర్థం కాక, భగవంతుడు అంటే ఏంటి అని అర్థం కాక, ఆయన సర్వవ్యాపి, అన్ని సాట్లా ఉన్నాడు, అంతా తెలిసిన ఆయన అని అంటే ఆయన్ని మీకు కావాలంటే ఒక రూపంలో మీరు సెలెక్ట్ చేయండి. అంటే నిర్గుణ నిరాకారాన్ని పూజించటం కన్నా నిర్గుణ నిరాకారాన్ని గుర్తించాలి. అది పూజించటం ఇక్కడ, అది గుర్తించాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు సత్సంగం ద్వారా ఆయన ఎవరో తెలుసుకుందాం అనుకున్నాం. ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. తెలుసుకుని ఆయన ఒక రూపంలో మనం పూజిస్తున్నాం. అవునా? ఇలా తెలుసుకుని కనుక మనం ఆయన్ని ప్రార్థన చేస్తే అప్పుడు మనం 3వ ద్వారానికి వెళ్తాం. ఇలా తెలుసుకుని ఏంటి ఆ 3వ ద్వారం? 3వ ద్వారం సమర్పణ.
ఏంటిది సమర్పణ. భక్తిపరంగా చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు చూడండి సమర్పణ. సమర్పణ అంటే ఏంటి? ఏంటి సమర్పిస్తాం ఇక్కడ? ఎవరికి సమర్పిస్తాం? పరమాత్ముడికి. ఇప్పుడు మనకి మన మనసులో ఎన్నో రకాలు అన్నిటినీ ఆయనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి కష్టాలు వస్తాయా, సుఖాలు వస్తాయా? అవునా? ఇప్పుడు ఒట్టి కష్టాలు లేకుండా సుఖాలు మాత్రమే ఎవరిని అనుభవించారు ఇక్కడ? లేదు. ఒట్టి కష్టాలే అనుభవించారు ఎవరన్నా? లేదు. రెండు ఎన్ని వస్తానే ఉంటాయా? ఆ వచ్చినాయి అన్నిటిని ఇప్పుడు మనం పరమాత్ముని అలా గనక మనం గుర్తించామనుకోండి, ఇప్పుడు మనకి ఏం వచ్చినా ఆయనకి తెలవకుండా మనకు వస్తుందా? రాదు కదా. కదా. ఇప్పుడు మన మనస్సుని మనం చేసే కర్మముల్ని అన్నిటినీ ఆయనకి మనం సమర్పిస్తే ఆయన ప్రసాదంలాగా మనం అన్నిటినీ స్వీకరించాలన్నమాట. ఆయన ప్రసాదంలాగా సమర్పణ అంటే ఇది. అప్పుడు ఇక కష్టాలు సుఖాలు అన్నిటినీ సమర్పణ బోధంతో మనం ఇలాంటి సమర్పణ అంటే ఇది. ఇంతేనా? ఇంకేమన్నా సమర్పించాలా అన్నాం అనుకోండి, ఈ సమర్పణం కనుక కరెక్ట్గా జరిగితే ఇక సమర్పించేవాడు ఉండడు. ఎందుకని? మీరు ఆ భగవంతుడి కన్నా వేరేగా ఉండగలరా? లేరు కదా. మరి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అంటున్నాం. అప్పుడు ఇంకెవరున్నారు? ఇంకా తన తర్వాత భగవంతుడు మాత్రమే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన అనుకుంటున్నారే? కొంచెం మెల్లగా చూద్దాం. ఇప్పుడు సమర్పణ అనేది ఇప్పుడు ఒక 3 స్టేజెస్లో చూద్దాం. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా అన్నా అనుకోండి, ఎక్కడ ఉన్నాడు అని అన్నాం అనుకోండి, నాలో ఉన్నాడు అని అనవచ్చు కదా మనం. కదా. అంతటి ఇఫ్ హీఈస్ ఆల్ అంత ఆల్ పర్వేడింగ్ అన్నప్పుడు నాలో కూడా ఉన్నాడు కదా. ఎప్పుడైతే ఇదే ఫస్ట్ది ఇది కాదు, మా ఇంట్లో మా పూజా గదిలోనే ఉన్నాడంటారా? అది మంచి, లేకపోతే మిమ్మల్ని పనిష్మెంట్ ఇచ్చేవాడిని. నాలో కూడా ఉన్నాడా? ఉన్నాడు కదా. నాలో ఉన్నాడు అనే మాట అంటే చాలు. అప్పుడు మనకి అనక ముందున్న అహంకారం ఉందే అది తగ్గింది కొద్దిగా. ఎందుకని? ఇదివరకే ఎవరున్నారు? నేనే ఉన్నా, నేనే అన్నాం. ఇప్పుడు ఏమంటున్నావు? నాలో భగవంతుడు ఉన్నాడు అని అన్నాం అనుకోండి, అంత అహంకారాన్ని మనం పక్కన పెట్టామా లేదా? తగ్గిందా లేదా? అహంకారం అంటే ఏంటి? నేనే అంటామే, అది అంతా నేనే. ఇప్పుడు నాలో భగవంతుడు ఉన్నాడు అంటే ఇప్పుడు మీరు ఏం చేసినా అంతా ఆయన చేశాడు అనమాట. అవునా? నేను ఆస్తి సంపాదించాను, ఆయన సంపాదించాడు మీలో ఉండి. నాకు పిల్లలు పుట్టారు, ఆయన వల్ల అంత. ఇప్పుడు ఏమైంది? ఆ నేను అనేది అంత తగ్గింది. కేవలం నాలో ఉన్నాడు అని అంటేనే కదా. ఈ నాలోనే భగవంతుడు ఉన్నాడు అనేది కొంచెం గట్టిగా చేయటం కోసమే బసవన్నవారు ఏం చేశారు? ఒక సమాజాన్ని సృష్టించారు. ఎవరాళ్ళు? లింగాయత్. అదే కదా, ఇక్కడ నాలోనే భగవంతుడు ఉన్నాడు అనేది గుర్తుంటుందని. తర్వాత ఇది ఒక్కసారి ఇలా మనం గుర్తించామనుకోండి, నాలో ఉన్నాడు భగవంతుడు అన్నప్పుడు తర్వాత ఆయన ఊరినే ఉంటాడండి లోన. ఊరినే ఉండడు. అంతేనా? ఒక ఇత్తనం ఎక్కడ వేసామనుకోండి, అది ఊరినే అటు పడుకుంటుందా కింద? ఏమవుతుంది? అది మానవుతుంది కదా. అలాగే ఇక్కడ నాలో భగవంతుడు ఉన్నాడు అనేది మనం స్వీకరిస్తే తర్వాత ఏమవుతుంది? తర్వాత మీకే అనిపిస్తుంది, నాలో ఆయన ఉండటం ఏంటి, ఆయనలో నేను ఉన్నానంటారు. ఆయనలో నేనున్నాను, ఆయనలో నేను, నా కుటుంబం, ఈ మొత్తం సమస్తం ఈ ప్రపంచం అంతా ఆయనలో ఉందంటాం. ఇప్పుడు ఏమైంది? అహంకారం ఇంకా నేను, కానీ ఇక్కడ ఇంకా నేను ఉన్నాను, ఎక్కడ? ఆయనలో ఉన్నాను అని అంటున్నాను. ఇంకా ఎక్కడో ఒక మూల ఉంది, ఆయనలో ఉన్నాను నేను. ఇది కూడా ఆగదు. ఇంకా తర్వాత ఏమంటాం?
ఆయనే, ఆయన కాకుండా ఇంకెక్కడ, ఆయనలో ఆయన లేకుండా ఏమీ లేనప్పుడు అంతా ఆయనే అవ్వాలి కదా. ఇంకా నేనేంటి మధ్యలో పానకంలో బుడగలాగా ఉన్నది ఆయనే, ఇక రెండవది లేదు అంటున్నాం. చూడండి, ఇది అంత అంత కష్టమైంది ఏం కాదు. ఇది కొంచెం ఆయన్ని, ఇక ఆయన ఎవరో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సత్సంగం చూడండి, ఆయన ఎవరో మనం తెలుసుకుంటున్నాం. అన్నీ అంతే కదా. ఎలా తెలుసుకుంటాం ఇదంతా అన్నాం అనుకోండి, ఆయన మహిమ మీరు ఏది కావాలంటే అది తెలుసుకోండి. స్వామి అన్నట్టు అన్నీ కరెక్టే, భగవత్పాదులు అన్నీ చెప్పినవన్నీ కరెక్టే. కానీ ఇప్పుడు మనకు దాని మీద అభిరుచి లేకపోతే మీరు పురాణాలు ఏనండి, కృష్ణుడి భాగవతం, కృష్ణుడి లీలలో లేదు, నాకు శివపురాణం ఏం తీసుకున్నా అదే కదా, వాళ్ళ మహిమే. వాళ్ళ మహిమ తెలుసుకుంటే మనకి ఆయన ఎవరనేది తెలుస్తుంది. తెలిసిందంటే ఇక మనం ఎక్కడ ఉంటాం. ఇక మళ్ళీ ఇప్పుడు నేను చెప్పానే ఈ రకంగా అహంకారం అనేది నష్టం అవ్వాల్సిందే అన్న సమర్పణ. అదే ఈ రకంగా సమర్పణ అయ్యిందనుకోండి, అప్పుడు వెళ్తాం మనం 3వ ద్వారం దాటాం. ఇప్పుడు 4వ ద్వారం ఏంటి? 4వ ద్వారం నేను చెప్పాలంటే మీకు దుఃఖానికి కారణం ఏంటో చెప్పండి. ఇంకా ఇంకా అన్నీ కరెక్టే. ఇంకా కరెక్ట్. ఇంకా ఇంకా దుఃఖం, ఒక అందరికీ ఏదో ఒక దుఃఖం ప్రతి క్షణం దుఃఖం ఉంటుంది. నాది, ఇంకా నేను, ఇంకా ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు అందరూ కరెక్టే, ఇవన్నీ కరెక్టే, నాది అది. ఇప్పుడు కానీ మనకి ఎందుకో తెలుసా, ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ఇక్కడికి ఎందుకు రాలే ఇప్పుడు వరకు? పిల్లలు చూసుకోవాలన్నారా? ఎందుకు చూసుకోవాలి అంటే మీరు లేకపోతే వాళ్ళకి ఏమన్నా అవుతుందేమోనని భయం. ఇది భయం అన్నమాట. పెద్దానికి వెనకమాలు చూడండి, ఇది అసలు బయటికి రాదు, ఇట్లా వెలికి తీయాలి దాన్ని బయటికి. భయం, ప్రతిదీ భయమే. అవునా? ఇప్పుడు ఆస్తిలో అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాక అప్పుడు సత్సంగం వెళ్ళిపోయినా కూడా ఆయనకు ఒక భయం, ఈ నెలపోతే ఆ పనివాళ్ళు ఏం చేస్తారో అని ఒక భయం. ఇందాక వెళ్ళారంటే ఒక ఆయన భయం. ఈ భయం అన్నమాట ప్రతిదాని వెనకాల ఉంటుంది. పుట్టినప్పుడు ఇప్పుడు మీకు పిల్లలు పుడతారా పుట్టరా అని ఒక భయం. మామూలుగా పుట్టారు, సవ్యంగా పుడతారా పుట్టరా అని ఒక భయం. సవ్యంగా పుట్టారు, వీడు ఏదన్నా ప్రయోజకుడు అవుతాడా లేకపోతే ఒక భారం అవుతాడా అదొక భయం. ఇక ఆగదు అది. తర్వాత వాళ్ళ పిల్లల మీద భయం. ఇక ఇప్పుడు ఏమీ లేదనుకున్నాం అనుకోండి, ఇప్పుడు నాకేమన్నా అవుతుందేమో, ఏమన్నా రోగం వచ్చిందో, ఇంటి పక్కడికి ఏదో వచ్చింది, నాకు ఏమైనా వస్తుందేమో అదొక భయం. అవునా? అది కూడా లేదనుకోండి, ఎలాగైనా పోతాం కదా అదొక భయం. తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఎలా పుడతామో అది ఇంకో భయం. భయంతో భయమయం అన్నమాట ఇదంతా. ఇది అవునా? ఇప్పుడు ఈ 4వ ద్వారం ఏంటంటే అభయం. అది ఎలా వస్తుంది అంటే సమర్పణ వల్ల. సమర్పణ వల్ల వచ్చేది అభయం. మీరు నిజంగానే సమర్పణ అనేది ఉందే అనుకుందాం, అప్పుడు దానివల్ల ఏమొస్తుంది? భయం లేదు. అవును, దేనికి కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఈ రకంగా అభయం సంపాదించిన ఆయన ఎవరు అంటే ప్రహ్లాదుడికి లేదు కదా, చెప్పారుగా. దేనివల్ల ఆయనకి ఆ రకమైన అభయం ఎలా ఉంది? మృత్యు నుంచి ఆయనకి భయం లేదు. చూడండి,
మృత్యు నుంచి భయం లేదు అసలు. ఎలా మృత్యు నుంచి భయం లేకుండా ఎలా పోయింది ఇది అంటే, మృత్యుంజయం మృత్యు భయాశ్రితానాం అహమ్మతి మృత్యుముపైతి పూర్వం అత స్వభావ అమృతేషు తేషు కథం పునః మృత్యుదియో అవకాశ. ఎవరన్నారు? రమణ మహర్షి. రమణ మహర్షి సద్దర్శనంలో అంటున్నారు, ఇప్పుడు మనకి మృత్యం భయం ఉందనుకుందాం, మనం ఎవరిని పట్టుకోవాలి? మృత్యుంజయుడిని పట్టుకోవాలి. అంటే ఎవరు? పరమాత్ముడు. మృత్యుం లేనివాడు ఆయనే కదా, అవునా? మృత్యు భయం ఉంటే ఆయన్ని పట్టుకోవాలి. ఆయన పట్టుకుంటే ఏమవుతుంది? ఆయన పట్టుకోగానే, ఆయన నిజంగా మీరు పట్టుకున్నారంటే, ఇందాక ఏమైంది ఆ 3 స్టెప్పుల్లో? సమర్పణ 3 స్టేజెస్ చూసాం కదా, ఏమైంది అక్కడ? ఆయన్ని పట్టుకుంటే ఏమైంది అక్కడ? ఏమైంది? నేను లేకుండా పోయాం. అహమ్మతి పూర్వం ఉపైతి, అహం అనేది లేకుండా పోయింది. ఇంకా ఆయన్ని ఎప్పుడైతే ఆశ్రయించామో అప్పుడు ఇంకా అహమ్మే లేదు. ఒకసారి మనం ఆయన్ని కనుక ఆశ్రయించినప్పుడు ఇక అప్పుడు అహం లేకపోతే ఇంకా అప్పుడు మనం స్వభావ అమృతేషు తేషు, అప్పుడు మనం ఎలా ఉన్నాం? స్వభావికంగా అమృతత్వాన్ని అప్పుడే ప్రాప్తించాం. ఎందుకని నేను లేను అక్కడ. ఇక ఎవరున్నారు ఇంకా అక్కడ? భగవాన్. ఇందా చూసాం కదా 3వ దాంట్లో పరమాత్ముడే ఉన్నాడన్న. ఆయనకి మరణం ఉంటుందండి? లేదు. మరి ఈ శరీరం ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోతాడు. మనకేంటి? అంతే. ఇప్పుడు ఎంతో మన అందరినీ ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోతాడు. పని ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆయన లేకుండా మళ్ళీ తర్వాత మళ్ళీ అడుగుతారు ఏం చెప్పారని. అదే అదిగానే అడుగుతున్నారు రమణ మహర్షి. కథం పునః మృత్యు భయం ఎవరికి ఉంది? ఇంకా ఎవరికీ లేదంటున్నారు. ఇప్పుడు ప్రహ్లాదుడికి ఆ భయం ఎలా వచ్చింది అంటే ఆ సమర్పణ ఇలా వచ్చింది. ఎందుకని? ఇంకా అక్కడ నారాయణుడే ఉన్నాడు, ఇక ఆయన లేడు. ఆయన పోతే పోతాం. ఆయన నాకు ఆయన నుంచి వచ్చామా, ఆయన వల్లే ఇప్పుడు వరకు ఉన్నామా, మళ్ళీ ఒకవేళ పోతే ఎక్కడికి వెళ్తాం? మనం ఆయనలోకే వెళ్తాం. ఇంకా నాకెందుకండి భయం? అది ప్రహ్లాదుడిది. మరి అలా నాకు అవుతుందా అన్నాం అనుకోండి, అవుతుంది. కానీ మనం ఏం చేయాలి దానికోసం? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అన్నీ వదలండి అంటున్నాం. అన్నిటినీ అంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ అంతవరకు వద్దులే. ఫస్ట్ ఇప్పుడు మీకు నచ్చింది ఎవరో అంటే మీరు ఏమన్నారు? శివుడు అన్నారు. అట్లీస్ట్ వేరే వాళ్ళని వదలండి అయ్యా అంటున్నాం. ఆయనలోనే అందరూ ఉన్నారు, వేరే వాళ్ళని వదలండి అంటున్నాం. సర్వధర్మాన్ని పరిత్యజించి వేరే అన్నీ వదలండి. ఎవరిలో ఒకళ్ళలో నన్ను చూసుకోండి మీరు, అప్పుడు నా శరణం తీసుకో అంటున్నారు. రకరకాల శరణం అవసరంలా, అవునా? ఇప్పుడు మనకి ఏ మార్గం అన్నాం అనుకోండి, ద్వైతం విశిష్ట మీద ఇందాక అడిగారుగా, విశిష్ట అద్వైతం, ఏదో ఒకటి తీసుకోండి సరిగ్గా, ఏదో ఒకటి, అవునా? ఇప్పుడు సత్సంగం ఏదో ఒకటి సవ్యంగా అయినండి. ఇప్పుడు మనం సవ్యంగా వినాలంటే ఏదో ఒకటి వినాలి. పొద్దునోటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, మధ్యలో గ్యాప్లో ఉంటే ఇంకోటి మధ్యలో పెట్టి కుదరదు. అప్పుడు తర్వాత ఈ కన్ఫ్యూజన్తో ఇప్పుడు ఎవరెవరు చెబుతున్నారు ఈ సత్సంగాలు అందరికీ తలనొప్పిస్తారు మీరు. ఎందుకని? వాళ్ళు ఒకటి చెబుతారు, మీరు ఇంకోళ్ళు చెప్పింది మనసులో ఉంటుంది, ఈయన చెప్పింది ఇంకో రకంగా అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మీరు అప్పుడు ఇలా చెప్పారంటారు. అప్పుడు ఈయనేమంటాడు, నేను ఎప్పుడు చెప్పలేదే అంటాడు. ఈయన అంటాడు, నేను విన్నానంటాడు. ఎందుకని? ఈయన ఎన్నో వింటున్నాడు, ఈ మధ్యలో ఈ యూట్యూబ్లు ఆడలరా ఆడదే. అప్పుడు ఏమవుతుంది ఫైనల్లీ? అందుకని ఇక్కడ ఏమన్నా ఏకం శరణం వ్రజ, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు అహంతో సర్వపాపేభ్యో అంటే ఇక్కడ ఏంటి? అన్ని పాపాల నుంచి నేను నీకు మోక్షం ఇస్తానని ఆయన అభయం ఇస్తున్నాడు అక్కడ.
ఏంటి పాపం? అన్నిటికన్నా అన్ని పాపాలు ఇప్పుడు ఏ పాపం చేసిన అన్ని పాపాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? నేను మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నీ వదిలేసి నన్ను మాత్రమే శరణ్ తీసుకున్నారు అనుకోండి, ఆ నేను మింగేస్తా అంటున్నాడు. ఎవరు? పరమాత్ముడు. అప్పుడు ఇంకా ఇప్పుడు ఏం మిగిలింది? పరమాత్ముడే మిగిలాడు. పరమాత్ముడే మిగిలాడు. ఇప్పుడు ఇంకా భయం ఏంటి? భయమే లేదు ఇంకా. అవునా? సో ఇవాళ మనం ఏం చూసాం? ముక్తి అంటే ఏంటి? దేని నుంచి ముక్తి? దుఃఖం నుంచి ముక్తి. ఎందుకు? దుఃఖానికి కారణం ఏంటి? భయం. ఇప్పుడు ఇది ఎలా పోతుంది అన్నాం అనుకోండి. ఫస్ట్ క్షమ అంటే నియంత్రణ, కొంచెం నియంత్రణ. మన మీద మనం నియంత్రణ పెట్టుకుంటే అప్పుడు మనకి సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సత్సంగం సూపర్ మార్కెట్లోకి వెళ్ళకూడదు. సత్సంగం ఏదో ఒకటి వినాలి. ఎందుకంటే అందరూ చెప్పేది ఒకటే కదా. మీ అభిరుచి ప్రకారం మీకు 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 ఎవరు లభ్యంగా ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళరో మీకు అనిపిస్తుందో వాళ్ళని పట్టుకోవాలి. సత్సంగం. ఆ సత్సంగం ద్వారా ఇప్పుడు మనం భక్తి మార్గంలోకి వెళ్ళామనుకోండి, సత్సంగం వల్ల ఏంటి? భగవంతుడి యొక్క స్వరూపం ఏంటో తెలుసుకుంటే దానివల్ల మనకేమొస్తుంది? సమర్పణ. అవునా? అదే జ్ఞానంలో అయితే అక్కడ సత్సంగం వల్ల, శ్రవణ మన నిధ్యాసుల వల్ల ఆత్మవిచారం వల్ల సంతోషం అన్నాం. తేడా ఏం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ భగవంతుడి వల్ల సమర్పణం వల్ల ఏమొస్తుంది? అభయం. అవునా? సో పరమాత్ముని దయ వల్ల మనందరికీ ఈ 4 ద్వారాలు దాటి వెళ్ళటానికి ఉత్సాహం ఇమ్మని ప్రార్థిస్తూ మనం ఉపసంహరిద్దాం.